ఫ్రెండ్స్, ఈరోజు మనం యూజీసీ నెట్కి సంబంధించి ఫస్ట్ పేపర్ సంబంధించిన రీసెర్చ్ యాప్టిట్యూడ్లో శాంప్లింగ్ గురించి తెలుసుకుందాం. శాంప్లింగ్లో రీసెర్చ్ మెథడ్లో ఒక ఇంపార్టెంట్ పాయింట్ ఆ కాన్సెప్ట్కి సంబంధించి చాలాసార్లు క్వశ్చన్స్ ఇస్తూ ఉంటారు రకరకాలుగా. ఈ శాంప్లింగ్ గురించి దీంట్లో డీటెయిల్గా తెలుసుకుందాం. మనకి ఆ రీసెర్చ్ మెథడాలజీలో డేటా కలెక్షన్ చేయాల్సినప్పుడు ఏ విధంగా మెథడ్స్లో ఏ మెథడ్ ఫాలో అవ్వాలన్నప్పుడు ఈ శాంప్లింగ్ మెథడ్ అన్నప్పుడు మనం ఒక టోటల్ యూనివర్స్ అంటాం. అంటే మొత్తం పాపులేషన్ మనం సెలెక్షన్ చేసుకునేది ఏదైతే ఉన్నదో దాన్ని మొత్తం యూనివర్స్ అంటాం అన్నమాట. ఇప్పుడు అది ఒక క్లాస్ కావచ్చు, ఒక కాలేజీ కావచ్చు, ఒక యూనివర్సిటీ కావచ్చు, లేకపోతే ఒక స్టేట్ కావచ్చు. మనం ఏదైతే డేటా కలెక్షన్ చేస్తున్నామో ఆ మొత్తం హోల్ మొత్తాన్ని దాన్ని యూనివర్స్ అంటాం, లేకపోతే పాపులేషన్ అంటాం. ఇప్పుడు ఒక క్లాస్ మనం ఒక కాలేజీ స్టడీ చేయాలి, మొత్తం సర్వే చేయాలన్నప్పుడు ఈ సర్వే మెథడ్లో మనం ఈ శాంప్లింగ్ మెథడ్ మనం ఎన్నుకుంటాం అన్నమాట. శాంప్లింగ్ మెథడ్ ఎన్నుకునేప్పుడు అసలు ఫస్ట్ ఈ యూనివర్సిటీ టోటల్ ఆ మొత్తం ఒక కాలేజీని స్టడీ చేయాలి. ఆ కాలేజీ మొత్తాన్ని ఒక యూనివర్స్ అంటాం, లేకపోతే పాపులేషన్ అంటాం. మనం శాంప్లింగ్ అంటే దాంట్లో కొన్ని యూనిట్స్ మాత్రమే సెలెక్ట్ చేసేదాన్ని మనం శాంప్లింగ్ అంటాం. ఇప్పుడు ఉదాహరణకి ఒక కాలేజ్ తీసుకున్నాం. ఆ కాలేజీలో 1000 మెంబర్స్ ఉన్నారు. అది టోటల్ యూనివర్స్ కింద వస్తుంది, అంటే టోటల్ పాపులేషన్. దాంట్లో శాంప్లింగ్ అంటే 100 తీసుకోవచ్చు, 200 తీసుకోవచ్చు. దట్ ఈస్ శాంప్లింగ్. అయితే శాంప్లింగ్ యూనిట్ అంటే మనం జాగ్రఫికల్ ఏరియా కావచ్చు, సోషల్ గ్రూప్ అయి ఉండొచ్చు, ఏదైనా ఉండొచ్చు. శాంప్లింగ్ యూనిట్ అంటే ఈచ్ యూనిట్ ఇప్పుడు 1000 మెంబర్స్ కూడా ఒక్కో యూనిట్ అన్నమాట. ఈచ్ యూనిట్ నుంచి డేటా కలెక్ట్ చేస్తే అది సెన్సస్ మెథడ్ అంటాం. అలా కాకుండా ఓన్లీ ఒక శాంపిల్ అంటే 200, 300 డేటా సెలెక్ట్ చేసుకుని వాళ్ళ నుంచి డేటా కలెక్ట్ చేస్తే దాన్ని శాంప్లింగ్ అంటాం అన్నమాట. ఈచ్ అండ్ ఎవ్రీ యూనిట్ నుంచి 1000 ఈచ్ అండ్ ఎవ్రీ యూనిట్ నుంచి సెలెక్ట్ చేసేదాన్ని ఈ సెన్సస్ మెథడ్ అంటాం. శాంప్లింగ్ మెథడ్ అంటే ఓన్లీ ఆ టోటల్ పాపులేషన్ నుంచి కొంతమందినే సెలెక్ట్ చేస్తాం. అది మనం ఒక కాలేజెస్ కావచ్చు, కొన్ని కాలేజెస్ సెలెక్ట్ చేయొచ్చు, లేకపోతే కొంతమంది పర్సన్స్ సెలెక్ట్ చేయొచ్చు. అది దాన్ని బట్టి డిపెండ్ అయ్యి ఉంటుంది అనమాట. అలాగే ఆ శాంప్లింగ్ యూనిట్ అంటే అది ప్రతి ఆ యూనివర్స్ లో ఉన్న ప్రతి ఒక పర్సన్ లేకపోతే ప్రతి అనేది దాన్ని యూనిట్ అంటాం అన్నమాట. శాంప్లింగ్ యూనిట్ అంటాం. అయితే శాంప్లింగ్ ఫ్రేమ్ అంటే ఏంటి? శాంప్లింగ్ ఫ్రేమ్ అంటే ఏ లిస్ట్ ఆఫ్ టోటల్ పాపులేషన్ అనమాట. లిస్ట్ ఆఫ్ పాపులేషన్ ఇప్పుడు ఆ 1000 మెంబర్స్ వాళ్ళ మొత్తం లిస్ట్, వాళ్ళ నేమ్స్ అంత మొత్తం డీటెయిల్ టోటల్ లిస్ట్ ని దాన్ని వచ్చేసి శాంప్లింగ్ ఫ్రేమ్ అంటాం. అలాగే శాంప్లింగ్ సైజ్ అంటే మనం ఎంత శాంపిల్ తీసుకున్నాం. ఇప్పుడు 1000లో 300 తీసుకున్నాం, అది శాంపిల్ సైజ్. మన శాంపిల్ సైజు ఎంతనే డిపెండ్ అయ్యేది మన రీసెర్చ్ని బేస్ చేసుకొని శాంప్లింగ్ సైజు సెలెక్షన్ చేస్తాం అనమాట. శాంప్లింగ్ ఎర్రర్ అని అనుకోవడం అనమాట. శాంప్లింగ్ ఎర్రర్ అంటే మనం డేటా కలెక్ట్ చేసేప్పుడు ఆ శాంపిల్ కొంతమందిని మనం డేటా కలెక్ట్ చేస్తాం. వాళ్ళ యొక్క ఒపీనియన్స్ అంటే హెట్రోజెనిటీ అంటే డిఫరెంట్ ఒపీనియన్ ఉన్నప్పుడు దాన్ని అప్పుడు టోటల్ వాళ్ళ యొక్క రెస్పాన్స్, వాళ్ళ యొక్క ఫైనల్ అవుట్పుట్ ఏమవుతుందంటే మనకి వాళ్ళకి టోటల్ రిప్రజెంట్ చేయకపోవచ్చు. అట్లాంటప్పుడు శాంప్లింగ్ ఎర్రర్ వస్తుంది అనమాట. అదేవిధంగా శాంప్లింగ్ ఎర్రర్ అంటే మన శాంపిల్ సైజ్ చిన్నదిగా తీసుకున్నప్పుడు, అంటే ఇప్పుడు 1000 మెంబర్స్ ఉన్నారు, ఒక 50 మెంబర్స్ తీసుకున్నారు. ఈ 50 మెంబర్స్ ఒపీనియన్ 1000 మెంబర్స్ యొక్క ఒపీనియన్స్ రిప్రజెంట్ చేయకపోవచ్చు. అట్లాడప్పుడు కూడా శాంప్లింగ్ ఎర్రర్ వస్తుంది అనమాట. అంటే వీళ్ళు ఏదైతే నువ్వు శాంపిల్ తీసుకుంటావు వాళ్ళ ఒపీనియన్స్ టోటల్ పాపులేషన్ ఒపీనియన్స్ కి డిఫరెంట్ గా ఉండొచ్చు. అంటే నీ శాంపిల్ సైజ్ చాలా తక్కువ ఉందన్నమాట. శాంపిల్ సైజ్ పెంచే కొద్దీ శాంప్లింగ్ ఎర్రర్ తగ్గుతుంది, శాంప్లింగ్ సైజ్ తగ్గే కొద్దీ శాంప్లింగ్ ఎర్రర్ పెరుగుతుంది అనమాట. అందుకని మ్యాక్సిమం మన పాపులేషన్ ఎంత ఉందో దాన్ని బట్టి నువ్వు ప్రపోర్షనేట్ గా మన శాంప్లింగ్ సైజు సెలెక్షన్ చేసుకోవాలన్నమాట. అయితే ఈ శాంప్లింగ్ లో టైప్స్ ఆఫ్ శాంప్లింగ్ అనమాట. బేసిక్ గా 2 టైప్స్ ఆఫ్ శాంప్లింగ్ ఉంటుంది అనమాట. ప్రాబబిలిటీ శాంప్లింగ్, నాన్ ప్రాబబిలిటీ శాంప్లింగ్. ప్రాబబిలిటీ శాంప్లింగ్ లో వాటిలో సింపుల్ ర్యాండమ్ శాంప్లింగ్ ఉంటుంది, స్ట్రాటిఫైడ్ ర్యాండమ్ శాంప్లింగ్ ఉంటుంది, సిస్టమాటిక్ ర్యాండమ్ శాంప్లింగ్ ఉంటుంది, క్లస్టర్ శాంప్లింగ్ ఉంటుంది. అంటే దాన్ని ఏరియా శాంప్లింగ్ అంటారు కొన్ని ఇక్కడ. దాన్ని సింగిల్ స్టేజ్ శాంప్లింగ్, డబుల్ స్టేజ్ శాంప్లింగ్ అని, మల్టీ స్టేజ్ శాంప్లింగ్ అని రకరకాల శాంప్లింగ్ వస్తుంది. అవన్నీ ప్రాబబిలిటీ శాంప్లింగ్స్. అదే ఈ సింపుల్ ర్యాండమ్ శాంప్లింగ్ ఏంటంటే ఇప్పుడు 100 మెంబర్స్ ఉన్నారు, 100 మెంబర్స్ మొత్తం టోటల్ 100 మెంబర్స్ మనం మొత్తం పాపులేషన్. దాంట్లో మనం
ఆ ఎంత ఒక శాంపిల్ ఒక 20% తీయాలి. మన శాంపిల్ 20% శాంపిల్ చేయాలి. అప్పుడు ఆ 20%ని మన శాంపిల్ కింద సైజ్, అది శాంపిల్ సైజ్. టోటల్ 100 అనేది వచ్చేసి పాపులేషన్, అది యూనివర్స్ అన్నమాట. వాళ్ళ మొత్తం లిస్ట్ వచ్చేసి శాంప్లింగ్ ఫ్రేమ్, వాళ్ళు మొత్తం వచ్చేసి శాంప్లింగ్ ఫ్లో. మనం 20% శాంపిల్ సైజ్ తీసుకున్నాం. అయితే ఇది ర్యాండమ్గా తీసుకుంటాం, అంటే ఎవరైనా కావచ్చు, ఈక్వల్ ఛాన్స్ ఉంటుంది, ప్రతి వాళ్ళకి ఈక్వల్ ఛాన్స్ ఉంటుంది. ఇప్పుడు లాటరీ పద్ధతిలో అలా చేస్తాం కదా, అట్లాంటివన్నీ సింపుల్ ర్యాండమ్ శాంప్లింగ్ కిందకి వస్తాయి అనమాట. ఎవరైనా ఈక్వల్ ఛాన్స్, ఈ యూనిట్కి ఈక్వల్ ఛాన్స్ ఉంటుంది సెలెక్ట్ అయ్యేదానికి. మనం ర్యాండమ్గా ఒక అందరి ఆ పాపులేషన్ ఫ్రేమ్ ఉంటుంది కదా, మా దాంట్లో నుంచి లాటరీ పద్ధతిలో అట్లా సెలెక్ట్ చేస్తాం. వాళ్ళు ఎవరైనా రావచ్చు, వాళ్ళ నుంచి డేటా కలెక్ట్ చేస్తాం. దట్ ఈస్ సింపుల్ ర్యాండమ్ శాంప్లింగ్. స్ట్రాటిఫైడ్ ర్యాండమ్ శాంప్లింగ్ అంటే గ్రూప్స్ చేస్తాం దాన్ని. స్ట్రాటా అంటే గ్రూప్ అనమాట. స్ట్రాటిఫైడ్ ర్యాండమ్ శాంప్లింగ్లో స్ట్రాటా అంటే గ్రూప్. దాన్ని ఒక గ్రూపు అంటే బాయ్స్ నా గ్రూపు, లేకపోతే గర్ల్స్ నా గ్రూపు, లేకపోతే ఒక క్లాస్ అనుకో, క్లాసులో బాయ్స్ గర్ల్స్ 2 గ్రూపులు, ఆ గ్రూప్లో మళ్ళీ సింపుల్ ర్యాండమ్. ఆ విధంగా ర్యాండమ్ శాంప్లింగ్ చేస్తాం అనమాట. సిస్టమాటిక్ శాంప్లింగ్ అంటే ఒక సిస్టమాటిక్ శాంప్లింగ్. దీన్ని కొన్నిసార్లు మిక్స్డ్ ప్రాబబిలిటీ శాంప్లింగ్ అని కూడా అంటారు. సిస్టమాటిక్ శాంప్లింగ్ జనరల్గా ప్రాబబిలిటీ శాంప్లింగ్ కింద వస్తుంది అనమాట. సిస్టమాటిక్ శాంప్లింగ్ అంటే ఇప్పుడు ఫస్ట్ యూనిట్ తీసుకున్నాం అనుకో, మళ్ళీ 10వ యూనిట్, లేకపోతే మళ్ళీ 20వ యూనిట్, తర్వాత 30వ యూనిట్, అంటే ఒక సిస్టంలో పోతుంటుంది అనమాట. లేకపోతే ఫస్ట్ ప్రతి 20వ పర్సన్ సెలెక్ట్ చేస్తాం. టోటల్లో 100 మెంబర్స్ ఉన్నారు, ప్రతి 20వ పర్సన్ సెలెక్ట్ చేసి వాళ్ళ నుంచి డేటా కలెక్ట్ చేస్తాం. అట్లా లేకపోతే ప్రతి 5 మందికి ఒకరు అన్నప్పుడు ఫస్ట్ 5, తర్వాత 10, తర్వాత 15 అట్లా. అది ఒక సిస్టమాటిక్ శాంప్లింగ్ అంటారు. అది అంటే ఈచ్ ఇంటర్వెల్స్ ఈక్వల్గా ఉంటుంది అనమాట. ఆ విధంగా తీసుకొని దాన్ని సిస్టమాటిక్ శాంప్లింగ్ చేస్తారు. అలాగే క్లస్టర్ శాంప్లింగ్ అంటే ఎక్కువగా, అంటే స్ట్రాటిఫైడ్ ర్యాండమ్ శాంప్లింగ్ అంటే చిన్న చిన్న ఏరియాస్ నుంచి చేస్తే, క్లస్టర్ శాంప్లింగ్ అంటే ఏరియా పెద్దదైనప్పుడు, అంటే మనం సర్వే చేసేటప్పుడు ఒక రాష్ట్రం లేకపోతే ఒక డిస్టిక్ అట్టేటప్పుడు దాంట్లో మన స్టేట్ అనుకో, ఆ స్టేట్లో మనం డిఫరెంట్ డిస్టిక్ సెలెక్ట్ చేస్తాం ఒక గ్రూప్, ఒక క్లస్టర్గా. దాని నుంచి డేటా కలెక్ట్ చేస్తాం. ఆ విధంగా పెద్ద ఏరియా పెద్దదన్నప్పుడు క్లస్టర్ శాంప్లింగ్ ఎన్నుకుంటాం అన్నమాట. క్లస్టర్ అంటే డిఫరెంట్ క్లస్టర్స్గా చేస్తాం, ఒక గ్రూప్గా చేస్తాం. అంటే క్లస్టర్ దాన్ని కూడా ఏరియా శాంప్లింగ్ అని కూడా అంటాం అన్నమాట, ఏరియా శాంప్లింగ్. అలాగే దాంట్లో సింగిల్ స్టేజ్ శాంప్లింగ్ ఉంటుంది. సింగిల్ స్టేజ్ అనుకో, మనకు ఇప్పుడు ఫస్ట్ సెలెక్ట్ చేస్తాం కొన్ని డిస్టిక్, అక్కడి నుంచి డేటా కలెక్ట్ చేయడం. అలా కాదు, డబుల్ స్టేజ్ అంటే ఆ డిస్టిక్ చేసిన తర్వాత దాంట్లో మళ్ళీ మండలాలు కొన్ని సెలెక్ట్ చేస్తాం, అది డబుల్ స్టేజ్. అలా కాదు, దాంట్లో మండలాల్లో కొన్ని గ్రామాలు సెలెక్ట్ చేస్తాం. అట్లా దాన్ని మల్టీ స్టేజ్ అంటాం. డిఫరెంట్ స్టేజెస్లో కలెక్ట్ చేస్తాం. ఫస్ట్ స్టేట్ అనుకో, అది టోటల్ పాపులేషన్, దాంట్లో నువ్వు సర్వే చేయాలి ఆ స్టేట్లో. దాంట్లో కొన్ని డిస్టిక్లు తీసుకుంటాం, ఆ డిస్టిక్లో కొన్ని మండలాలు తీసుకుంటాం, ఆ మండలాల్లో కొన్ని గ్రామాలు తీసుకుంటాం, అక్కడి నుంచి డేటా కలెక్ట్ చేస్తాం. ఆ విధంగా దాన్ని మల్టీ స్టేజ్ శాంప్లింగ్ అంటాం. ఇవన్నీ ప్రాబబిలిటీ శాంప్లింగ్ కింద వస్తాయి అన్నమాట. నాన్ ప్రాబబిలిటీ శాంప్లింగ్లో వచ్చేసి దాంట్లో కోటా శాంప్లింగ్. కోటా శాంప్లింగ్ అంటే ఇప్పుడు మనం 100 మెంబర్స్ సర్వే చేయాలి టోటల్ పాపులేషన్ అన్నప్పుడు, దాంట్లో నుంచి ఒక 20 మెంబర్స్ బాయ్స్ సెలెక్ట్ చేయాలి. ఆ 20 అది కోటా ఇచ్చేస్తాం. ఆ 20 నువ్వు ఎలా అయినా ఆ 20% వచ్చిన దాకా నువ్వు సెలెక్ట్ చేసి వాళ్ళనే తీసుకొని స్పెషల్గా ఓన్లీ ఆ బాయ్స్నే సెలెక్ట్ చేసి ఆ 20% తీసుకుంటాం. కానీ ఎప్పుడైందంటే నాన్ ప్రాబబిలిటీ శాంప్లింగ్ ఎప్పుడైందంటే పర్పసివ్గా చేస్తాం అన్నమాట, అంటే ర్యాండమ్గా చేయదు. ప్రాబబిలిటీ శాంప్లింగ్ అంటే ఎవరికైనా ఛాన్స్ ఉంటుంది, ఎవరైనా సెలెక్ట్ అవ్వచ్చు. ఇట్లా నాన్ ప్రాబబిలిటీ శాంప్లింగ్ కాదు, పర్టికులర్గా మనం జడ్జిమెంట్తో మనం డిసైడ్ చేసి వాళ్ళని సెలెక్ట్ చేస్తాం అన్నమాట. దట్ ఈ నాన్ ప్రాబబిలిటీ శాంప్లింగ్లో మనం ఇంటెన్సివ్గా యూనిట్స్ని సెలెక్ట్ చేస్తాం. దాంట్లో ప్రాబబిలిటీ అలా కాదు, ఎవరైనా కావచ్చు, ఆ సెలెక్షన్ చేసే దాంట్లో ఎవరైనా రావచ్చు అవకాశం. ఇక్కడ అలా కాదు, మనం పర్టికులర్ ఫలానా వాళ్ళని. ఆ విధంగా దీంట్లో మనకి కోటా శాంప్లింగ్ అనేది ఆ కోటా నిండిన దాకా వాళ్ళ నుంచే డేటా కలెక్ట్ చేస్తాం. అలాగే జడ్జిమెంట్ శాంప్లింగ్. జడ్జిమెంట్ అనగా పర్పసివ్ శాంప్లింగ్. జడ్జిమెంట్ అంటే పర్టికులర్ ఈ యూనిట్ నుంచే డేటా కలెక్ట్ చేయాలి, ఈ యూనిట్ నుంచే డేటా కలెక్ట్ చేయాలి, అట్లా జడ్జిమెంట్ చేసి కొంతమంది వీళ్ళ నుంచి కరెక్ట్ డేటా వస్తుందని వాళ్ళే సెలెక్ట్ చేస్తాం అన్నమాట. వాళ్ళని సెలెక్ట్ చేసేసి వాళ్ళ నుంచే డేటా కలెక్ట్ చేస్తాం. అంటే ఇది పర్పసివ్గా చేస్తాం అన్నమాట. ఇది వాళ్ళని మనం ర్యాండమ్గా చేయండి అనుకొని మనం జడ్జిమెంట్ మనం వీళ్ళ నుంచి అయితే డేటా కలెక్ట్ చేస్తున్నాం, పర్టికులర్గా మనమే ఎన్నుకుంటాం వాళ్ళు డేటా. అది జడ్జిమెంట్ శాంప్లింగ్ లేకపోతే పర్పసివ్ శాంప్లింగ్ అంటాం.
అలాగే యాక్సిడెంటల్ శాంప్లింగ్ అంటారు. దీంట్లో ఇంకోటి యాక్సిడెంట్ శాంప్లింగ్. ఈ యాక్సిడెంట్ శాంప్లింగ్లో నాన్ ప్రాబబిలిటీ శాంప్లింగ్లో ఇంకోటి వచ్చింది యాక్సిడెంటల్ శాంప్లింగ్. ఈ యాక్సిడెంట్ శాంప్లింగ్లో మనకి ఎక్కువగా టీవీ వాళ్ళు లేకపోతే మాస్ మీడియా వాళ్ళు ఇంటర్వ్యూస్ చేయడం కానీ లేకపోతే ఏదైనా ఒపీనియన్స్ తీసుకోవడం కానీ వాళ్ళు యాక్సిడెంటల్ శాంప్లింగ్ అంటే పలానా యూనిట్ అని ఉండదు, అప్పటికప్పుడు ఎవరు ఎదురొస్తే వాళ్ళ నుంచే డేటా కలెక్ట్ చేస్తారు. పర్పసివ్గానే సెలెక్ట్ చేసుకుని ఎదురొచ్చారు వాళ్ళని సెలెక్ట్ చేసుకొని చేస్తారు అనమాట. దాన్ని వచ్చేసి యాక్సిడెంటల్ శాంప్లింగ్. ఆ టైంకి ఎవరు ఎదురైతే వాళ్ళ నుంచి తీసుకుంటారు అనమాట. అది ర్యాండమ్ కాదు, పర్పసివ్గానే చేస్తారు, కానీ యాక్సిడెంటల్గా ఎవరు ఆ టైంలో వాళ్ళకి ఎదురయ్యారో వాళ్ళ నుంచి ఒపీనియన్స్ తీసుకుంటారు. దట్ ఈస్ యాక్సిడెంటల్ శాంప్లింగ్ అనమాట. అలాగే వచ్చేసి స్నోబాల్ శాంప్లింగ్ అనేది, దీన్నే చైన్ శాంప్లింగ్ అని కూడా అంటారు కొన్ని 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 సందర్భాల్లో. ఎందుకంటే ఈ స్నోబాల్ శాంప్లింగ్ అంటే ఒక డేటాను కలెక్ట్ చేసేప్పుడు దీంట్లో రెండు పర్పస్లు ఉన్నాయన్నమాట. డేటా కలెక్ట్ చేసేప్పుడు ముందు థర్డ్ పర్సన్ నుంచి అంటే మూడో వ్యక్తి నుంచి ఒక పర్సన్ యొక్క డేటా కలెక్ట్ చేస్తారు. ఇప్పుడు ఎయిడ్స్ పేషెంట్స్ అట్లాంటి వాళ్ళు ఉన్నారు, వాళ్ళ నుంచి డైరెక్ట్గా డేటా కలెక్ట్ చేయడం కష్టం అవుతుంది అనమాట. అలాంటి వాళ్ళకి తెలిసిన వాళ్ళ దగ్గర ఉన్న వాళ్ళ నుంచి డేటా కలెక్ట్ చేస్తారు. లేకపోతే ఇంకో ఎయిడ్స్ పేషెంట్ నుంచి వీళ్ళ యొక్క పరిస్థితిని వీళ్ళ నుంచి డేటాని కలెక్ట్ చేస్తారు అనమాట. అలా థర్డ్ పర్సన్ లేకపోతే ఏమన్నా పెద్ద క్రిమినల్స్ ఉన్నారు, వాళ్ళని డైరెక్ట్గా కనుస్తారు, వాళ్ళకి రిలేటెడ్గా వాళ్ళకి దగ్గర తెలిసిన వాళ్ళ నుంచి డేటా కలెక్ట్ చేస్తారు. ఈ విధంగా దాన్ని స్నోబాల్ శాంప్లింగ్ అంటారు. దీన్ని ఇంకో రకంగా నెట్వర్క్ కూడా శాంప్లింగ్ అంటారు. ఈ నెట్వర్కింగ్ లో కూడా ఉంటుంది. ఎందుకంటే ఫస్ట్ ఒక పర్సన్ కన్సల్ట్ కొంతమంది అండర్ గ్రౌండ్స్ లో ఉంటారు, వాళ్ళు ఎవరో తెలియదు. ఫస్ట్ ఒక మావోయిస్ట్ అన్నారు, వాళ్ళ ద్వారా ఫస్ట్ ఒక పర్సన్ దగ్గర నుంచి డేటా కలెక్ట్ చేస్తారు. అతని ద్వారా ఇంకో పర్సన్ కూడా తెలుసుకుంటారు అతను ఎక్కడ ఉన్నారు, అతని నుంచి కూడా మళ్ళీ డేటా కలెక్ట్ చేస్తారు అనమాట. ఈ విధంగా కూడా ఈ డేటా కలెక్ట్ చేస్తారు. ఈ విధంగా చేసేవాటి ఈ రెండు రకాలుగా డేటా కలెక్ట్ చేస్తే స్నోబాల్ శాంప్లింగ్ అంటారు అనమాట. అలాగే ఎక్స్పర్ట్ శాంప్లింగ్ అంటారు. ఎక్స్పర్ట్ శాంప్లింగ్ అంటే మనం పర్పసివ్గానే వీళ్ళు ఎక్స్పర్ట్స్ పర్టికులర్ అదే ఒక సైంటిఫిక్ ఫీల్డ్ అయి ఉండొచ్చు, లేకపోతే ఇంకో స్పేస్ ఫీల్డ్ అయి ఉండొచ్చు, ఏదైనా ఒక దాంట్లో వాళ్ళు ఎక్స్పర్ట్లు దాంట్లో లేకపోతే ఒక లిటరేచర్లో అయి ఉండొచ్చు. దానికి సంబంధించిన సర్వేలు చేసేటప్పుడు వీళ్ళు ఎక్స్పర్ట్లు వీళ్ళ నుంచి అయితే కరెక్ట్ డేటా వస్తుందని అట్లాంటి పర్పసివ్గా ఆ ఎక్స్పర్ట్లనే సెలెక్ట్ చేసుకొని మనం వాళ్ళ నుంచి కూడా మనం డేటా కలెక్ట్ చేస్తాం. దాన్ని ఎక్స్పర్టివ్ శాంప్లింగ్ అంటామన్నమాట. ఇది కూడా నాన్ ప్రాబబిలిటీ శాంప్లింగ్ లో వన్ ఆఫ్ ది మెథడ్ అనమాట. నాన్ ప్రాబబిలిటీ ఆ పర్టికులర్గా వాళ్ళని సెలెక్ట్ చేసుకుని వాళ్ళ నుంచి డేటా కలెక్ట్ చేస్తాం. దీన్ని ఎక్స్పర్ట్ శాంప్లింగ్ అంటారు. ఇవి ప్రధానమైన ప్రాబబిలిటీ అండ్ నాన్ ప్రాబబిలిటీ శాంప్లింగ్. ప్రాబబిలిటీ శాంప్లింగ్ లో సింపుల్ ర్యాండమ్ శాంప్లింగ్ వస్తుంది, స్ట్రాటిఫైడ్ ర్యాండమ్ శాంప్లింగ్ వస్తుంది, సిస్టమాటిక్ శాంప్లింగ్ వస్తుంది, అలాగే క్లస్టర్ శాంప్లింగ్ అంటే దాని ఏరియా శాంప్లింగ్ అనొచ్చు, అలాగే సింగిల్ స్టేజ్, డబుల్ స్టేజ్, మల్టీ స్టేజ్ శాంప్లింగ్స్. అలాగే నాన్ ప్రాబబిలిటీ శాంప్లింగ్స్ అంటే పర్పసివ్గా మనం సెలెక్ట్ చేసుకునేది యూనిట్స్, దాన్ని వచ్చేసి మనం మెటా శాంప్లింగ్ అంటాం, అలాగే జడ్జిమెంట్ అండ్ పర్పసివ్ శాంప్లింగ్ అంటాం, లేకపోతే యాక్సిడెంటల్ శాంప్లింగ్ అంటారు, అలాగే స్నోబాల్ శాంప్లింగ్, ఆ లాస్ట్లో వచ్చేసి ఎక్స్పర్ట్ శాంప్లింగ్. ఇవన్నీ నాన్ ప్రాబబిలిటీ శాంప్లింగ్. ఇవి శాంప్లింగ్ సంబంధించి టోటల్ మనం ఒక యూనివర్స్ మొత్తం పాపులేషన్ ని యూనివర్స్ అంటాం అన్నమాట. ఆ యూనివర్స్లో కొంత యూనిట్ని సెలెక్ట్ చేసేది శాంప్లింగ్ అంటాం. అలాగే శాంప్లింగ్ ఫ్రేమ్ అంటే టోటల్ లిస్ట్ ఆఫ్ సోర్స్ లిస్ట్ అనమాట. టోటల్ వాళ్ళు ఎంతమంది ఉన్నారో మొత్తాన్ని ఉన్న లిస్ట్ని ఇచ్చేసి శాంప్లింగ్ ఫ్రేమ్ అంటాం. శాంప్లింగ్ సైజ్ అంటే మనం ఎంతమందిని ఎన్నుకుంటున్నాం, ఆ టోటల్ దాంట్లో నుంచి ఎంతమంది యూనిట్స్ని ఎన్నుకుంటున్నాం అనేది అది దట్ ఈస్ శాంప్లింగ్ సైజ్ అనమాట. ఈ విధంగా శాంప్లింగ్ ఎర్రర్ అంటే శాంప్లింగ్ ఎర్రర్స్ మీద కూడా కొన్నిసార్లు క్వశ్చన్స్ ఇచ్చినాడు. శాంప్లింగ్ ఎర్రర్ మన శాంపిల్ సైజ్ పెరిగే కొద్ది శాంప్లింగ్ ఎర్రర్ తగ్గుతుంది, అలాగే శాంపిల్ సైజు తగ్గే కొద్ది శాంప్లింగ్ ఎర్రర్ పెరుగుతుంది అనమాట. అందుకే దాన్ని వాళ్ళని రిప్రజెంట్ చేయాలి, టోటల్ రిప్రజెంట్ చేయాలంటే శాంప్లింగ్ సైజు ఎక్కువగా ఉండాలి. అలాగే టోటల్ పాపులేషన్ ఫైనైట్ అండ్ ఇన్ఫినైట్ అని ఉంటుంది. ఫైనైట్ అంటే టోటల్ యూనిట్స్ మనకు తెలుసు ఎన్ని అనేది యూనిట్స్, ఈ టోటల్ 1000 ఇంత యూనిట్స్ అండి. ఇన్ఫినైట్ అంటే టోటల్ యూనిట్స్ ఎన్ని ఉన్నాయో తెలియదు. ఇప్పుడు ఏదో ఒక పెద్ద ఏరియాని సెలెక్ట్ చేస్తాను, ఆ టోటల్ ఎంతమంది ఉన్నారని మనకు తెలియకపోవచ్చు, దాన్ని ఇన్ఫినైట్ యూనివర్స్ అంటారు అనమాట. ఇన్ఫినైట్ యూనిట్ నుంచి కూడా మన శాంప్లింగ్ సెలెక్ట్ చేస్తారు. ఫైనైట్ అంటే డెఫినెట్గా ఇంతమంది ఉన్నారని తెలుస్తుంది, లేకపోతే ఇన్ని ఏరియాస్ ఉన్నాయి, లేకపోతే ఇన్ని స్కూల్స్ ఉన్నాయి, అట్లా తెలుస్తుంది అనమాట. దాన్ని ఫైనైట్ యూనివర్స్ అంటారు. పాపులేషన్ యూనివర్స్ అన్న పాపులేషన్ కింద ఒకటే చెప్తావచ్చు. ప్రతి యూనిట్ నుంచి సెలెక్ట్ చేసేదాన్ని, ప్రతి యూనిట్ నుంచి డేటా కలెక్ట్ చేస్తే సెన్సస్ మెథడ్ అంటారు. కొంతమందిని ర్యాండమ్గా లేకపోతే ప్రపోర్షనేట్గా మనం పర్పసివ్గా సెలెక్ట్ చేసిన దాన్ని శాంప్లింగ్.
ఇది శాంపుల్ సంబంధించి. శాంపులింగ్ సంబంధించి రెగ్యులర్గా మనకి నెట్లో ఎగ్జామ్స్లో క్వశ్చన్స్ ఇస్తున్నారు. దీన్ని మీరు ఈ మెథడ్స్ అన్ని ఐడెంటిఫై చేసి పెట్టుకొని సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేస్తున్నారు.